అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. ఏపీ లిక్కర్ స్కామ్, ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారతదేశంలో జరిగినటువంటి చాలా రకాల కుంభకోణాలు దీనికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. అయితే ఈ ఏపీ లిక్కర్ స్కామ్ విషయంలో ఈడీ మరింత దూకుణ్ణి కనబరుస్తుంది. ఇంతకు మునుపు దొంతిరెడ్డి వాసుదేవరెడ్డిని అంటే ఏపీఎస్ బీసీఎల్ ఎండి అంటే గతం వైఎస్ఆర్సీపీ హయాంలో పనిచేసినటువంటి దొంతిరెడ్డి వాసుదేవరెడ్డిని, కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని, కారుమూరి సునీల్ కుమార్ని అరెస్ట్ చేసి విచారణ కూడా జరిపారు. దానితో పాటు మరింత దూకుని కనబరిచినటువంటి ఈడీ నిన్న హైదరాబాద్లోని కొండాపూర్లో ఉండేటువంటి కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంతకుముందు చెప్పాను కదా, ఇంతకుముందు అరెస్ట్ చేసి విచారణ జరిపారు కారుమూరి సునీల్ కుమార్. వాళ్ళ నాన్నగారే కారుమూరి వెంకట నాగేశ్వరరావు. ఈయన 2019 నుంచి 2024 మధ్యన వైఎస్ఆర్సీపీలో శాసనసభ్యుడిగా పనిచేశారు. దాంతోపాటు మంత్రిగా కూడా పనిచేశారు. ప్రెసిడెంట్ ఆయన మాజీ మంత్రి. ఆయన రాజకీయ అనుభవంలో బాగా సీనియర్ కూడా. ఎందుకు కారుమూరి నాగేశ్వరరావుని అరెస్ట్ చేశారు అంటే గతంలో 2019 నుంచి 2024 మధ్యన మద్యం రవాణా టెండర్లు, దానితో పాటు నగదు లావాదేవీల్లో అవకతవకలు. మద్యం రవాణా టెండర్ల విషయంలో కానీ నగదు లావాదేవీలు ట్రాన్స్ఫర్ చేయడం, ఒకరినొకరిని అందించుకోవడం, ఆ డబ్బుని మాయం చేయడం, వీటన్నిటి విషయంలో కూడా ప్రధాన ముద్దాయిలుగా చాలామంది ఉన్నారు. అంటే ఈయనతో పాటు 4 అరెస్ట్ చేశారు. ఇప్పుడు విచారణలో భాగంగా కూడా వాళ్ళ దగ్గర ఉన్నాడు. అయితే ఏంటి ఏపీ లిక్కర్ స్కామ్ ఏంటి, ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం ఏంటి అంటే 2019కు ముందు వరకు జాతీయ అంతర్జాతీయ మంచి బ్రాండ్లన్నీ ఉండేటివి. తాగిన వాళ్ళకి ఆరోగ్యం కూడా బాగుండేది. అవి మంచి బ్రాండ్లు అందరికి కూడా తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే కమిషన్ కావాలి, మార్జిన్ ఎక్కువ మిగలాలి అంటే మంచి బ్రాండ్లు ఉంటే దాంట్లో ఎక్కువ మిగలదు. కాబట్టి అప్పటి వరకు ఉన్నటువంటి జాతీయ అంతర్జాతీయ బ్రాండ్లు తయారు చేసే కంపెనీల్ని గొంతులుమి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని కొట్టి తిట్టి తరిమేసి తన దగ్గర ఉన్నటువంటి పూర్తి స్పిరిట్, పచ్చి మందుతో కూడినటువంటి పూర్తి స్పిరిట్తో అంటే ఎక్కువ రోజులు దాచకుండా, ఎక్కువ రోజులు వాటిని ఎత్తిపెట్టకుండా ఉండేటువంటి బ్రాండ్లు తయారు చేసి వాటితో పాటు వచ్చేటువంటి కమిషన్లు, మార్జిన్లు, వాటికి ఉండేటువంటి రకరకాల తయారీ విధానంలో వచ్చేటువంటి అమౌంట్ మొత్తాన్ని కూడా కొల్లగొట్టడం జరిగింది. వాటికి ఎప్పుడు కూడా ఒక రకమైనటువంటి ఒక క్యూఆర్ కోడ్ ఉండడం కానీ, వాటికి జీపీఎస్ ఉండడం కానీ, వాటికి సంబంధించినటువంటి ఫార్ములా ఉండడం కూడా జరిగేది కాదు. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఏపీ లిక్కర్ స్కామ్ని దగ్గరుండి చూసినటువంటి విశేషం ఆ రోజుల్లో జరిగింది. ఇందులో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి కావచ్చు, అదేవిధంగా కారుమూరి సునీల్ కుమార్ కావచ్చు, కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కావచ్చు, దాంతోపాటు కారుమూరి నాగేశ్వరరావు కావచ్చు, ఇంకా చూస్తూ ఉంటే పెద్ద తలకాయలతో పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా లోపలికి వెళ్ళేటువంటి పూర్తి పరిస్థితులు మనకు కనబడుతూ ఉన్నాయి. అయితే ఏదైతే ఈ మార్జిన్లు, కమిషన్ల ద్వారా, అక్రమ ఫార్ములాల ద్వారా జనాల యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ రాష్ట్రం ఆర్థిక పరిస్థితులు కొల్లగొడుతూ వచ్చినటువంటి ధనాన్ని ఏం చేశారయ్యా అంటే మైనింగులు చేయడం, ఇతర దేశాలకి ఈ అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసి అంటే బ్లాక్ని వైట్గా చేయడం, మైనింగ్లు చేయడం, సినిమాలకి పెట్టుబడులు పెట్టడం, సినిమాలు తీయడం, దానితో పాటు ఎలక్షన్స్కి తీసుకురావడం, షేర్ మార్కెట్లో పెట్టుబడులు, రియల్ ఎస్టేట్లు, 1-2 కాదు, భారతదేశంలో ఎన్ని వ్యాపారాలు ఉంటాయో అన్ని వ్యాపారాలు కూడా ఈ ఏపీ లిక్కర్ స్కామ్ ద్వారా, కుంభకోణం ద్వారా కొల్లగొట్టినటువంటి ధనాన్ని పూర్తి స్థాయిలో వినియోగించడం జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి హీనమైన ఘట్టమైతే, దీనితో పాటు మార్జిన్ ద్వారా, కమిషన్ల ద్వారా, అక్రమ ఫార్ములాల ద్వారా వచ్చిన అమౌంట్ని కొల్లగొట్టడమే కాకుండా ఇంకా దీనమైనటువంటి పరిస్థితి ఏంటి అంటే ఈ మద్యాన్ని గవర్నమెంట్ పరంగా తీసుకొని, ప్రైవేటు ఉన్నటువంటి దాన్ని పక్కన పెట్టి గవర్నమెంట్ పరంగా తీసుకొని విచ్చలవిడిగా ఈ అక్రమ మద్యాన్ని విచ్చలవిడిగా ప్రజల యొక్క వాళ్ళ యొక్క ఆరోగ్యాలను కూడా పట్టించుకోకుండా కొండపోతగా పోయడం జరిగింది. మరి ఆ ముందు దాగిన వాళ్ళు విపరీతంగా ఇబ్బంది పడ్డం, 30,000 మంది చాలా రకాలైనటువంటి వైద్య సమస్యలతో చనిపోవడం, ఆరోగ్య సమస్యలతో చనిపోవడం, దానితో పాటు కూడా 30 లక్షల మందికి పైగా హాస్పిటల్లో జాయిన్ అయ్యడం జరిగింది. అయితే ఇక్కడ రావాల్సినటువంటి ధనాన్ని, ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని కొల్లగొట్టడం, ప్రజల ఆరోగ్యాన్ని కూడా
ఆ గతంలో ఆ మందు తాగడం, విచ్చలవిడిగా పిచ్చెక్కిపోవడం, ఎర్రెక్కిపోవడం, ఎర్ర వేగడం, ఎవరినెవరు పొడుచుకుంటున్నారో తెలియదు, ఎందుకు చనిపోతున్నారో తెలియదు, ఎందుకు డైలమాలో ఉన్నారో తెలియదు, ఎందుకు అపస్మారక స్థితిలో వెళ్ళిపోతున్నారో తెలియనటువంటి పరిస్థితి. అంటే ఒకవైపు రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే ఆర్థిక బలాన్ని కొల్లగొట్టి ప్రజల ఆరోగ్యాన్ని కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి. ఆంధ్ర రాష్ట్ర మహిళల తాలిబొట్లు కూడా రాల్చినటువంటి దొంగ ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి. మీరు చూడండి, బూమ్ బూమ్ బీర్లు గతంలో ఉన్నాయా? పోనీ ఇంకెక్కడైనా ఉన్నాయా? 7 హార్సెస్, 3 క్యాపిటల్స్, ఇవన్నీ ఎక్కడున్నాయి? గతంలో ఉండేటువంటి జాతీయ అంతర్జాతీయ తాగినా కూడా ఆరోగ్యం బాగుండేటువంటి బ్రాండ్లు కూడా పూర్తి స్థాయిలో ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది? గతం బారులో కావచ్చు, లేదంటే వైన్ షాపుల్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మనం చూసినటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి బ్రాండ్లని ఎందుకు కనబడలేదు? ఆ బ్రాండ్ల్ని పూర్తి స్థాయిలో ఎందుకు రద్దు చేయడం జరిగింది? ప్రైవేటీకరణగా ఉండేటువంటి వైన్ షాపుల్ని ఎందుకు గవర్నమెంట్ పరంగా చేసుకొని వాటిని ఎందుకు కొల్లగొట్టడం జరిగింది? ప్రజల ఆరోగ్యాన్ని ఎందుకు చెడగొట్టడం జరిగింది? దానితో పాటు ఇంతకుముందు కూడా చెప్పాను, ఎక్కడైతే బ్రాండ్స్ తయారవుతాయో దానికి ఎటువంటి సర్టిఫికేట్లు లేకుండా, ఎలాంటి కంపెనీస్ కాకుండా షెల్ కంపెనీస్ను ఓపెన్ చేసి రకరకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి. జీపీఎస్ లేవు, వాటికి సర్టిఫైడ్ కాదు. దానితో పాటు ఎలాంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేకుండా, ఎలాంటి క్యూఆర్ కోడ్ లేకుండా, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేకుండా కేవలం క్యాష్ కొట్టు క్వార్టర్ పట్టు, క్యాష్ పెట్టు క్వార్టర్ పట్టు, ఇదే నినాదం. ఇప్పుడు అదే వివాదం. మద్యం రవాణా టెండర్లలో, నగదు లావాదేవీలలో అవకతవకలు, పూర్తి స్థాయిలో అవకతవకలు. భారతదేశంలో ఉలిక్కిపడేటువంటి మద్యం కుంభకోణం ఇది. జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి చేపించినటువంటి పరిస్థితి. నేను ముఖ్యమంత్రి అవ్వగానే వివిధ విడతలుగా నేను పూర్తి స్థాయిలో మద్యాన్ని, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార గర్వంతో, అధికార మదంతో, అధికార దుర్వినియోగంతో పాల్పడినటువంటి దుర్బుద్ధి. కాబట్టి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాజీ మంత్రి, ఎమ్మెల్యేగా పనిచేశాడు, రాజకీయాల్లో అనుభవజ్ఞుడు. ఇలాంటి వ్యక్తులు కూడా జగన్మోహన్ రెడ్డికి అమ్ముడుపోయి, జగన్మోహన్ రెడ్డికి భయపడి ఆర్థిక బలాన్ని, ప్రజల ఆరోగ్యాన్ని కొల్లగొట్టినటువంటి మనుషులు ఎక్కడైనా ఉంటారు అంటే అది జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఉంటారు. గతంలో ఇంకా చాలా చేశాడు. ఇదే వైన్ షాపుల ముందు టీచర్లు తీసుకెళ్లి నిలబెట్టాడు. ఇదే మందుని పోసి ప్రజల మీదకు నెట్టినటువంటి హీన చరిత్ర కూడా జగన్మోహన్ రెడ్డిదే. కాబట్టి ఈ ఈడి దూకుడు స్వభావం చూస్తుంటే, నిజాల్ని బయటపెట్టే పరిస్థితి చూస్తుంటే పెద్ద పెద్ద తలకాయలు 100% కూడా అరెస్ట్ అవబోతున్నారని నేను మరోసారి గుర్తు చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో, నీకు సంబంధించిన వాళ్ళకి పాపం పండబోతుంది. ఈడు మరింత దూకుడు స్వభావాన్ని చూపిస్తుంది. ఆధారాలతో, నిజాలతో, పూర్తి ఆధారాలతో కూడా పట్టుకోబోతుంది. ఇంకా చాలామంది వస్తారు, చాలామంది ఉన్నారు. అందరూ కూడా మీ పాపం పండింది, మీరు శిక్ష అనుభవించబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్.